Hi friends, I am Sakala Kumar from Pujita Corporation. మా ప్రొడక్ట్స్ కలర్ గమ్ టేప్స్, స్ట్రెచ్ ఫిల్మ్, మాస్కింగ్ టేప్స్, టిష్యూ టేప్స్ ఇలా ఇవన్నీ కూడా మేము సప్లై చేస్తాము. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ప్రొడక్ట్లో ఎంత క్వాలిటీ ఉంటుందనేది తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అనేది చాలామందికి అవసరం. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. బ్రౌన్ టేప్ మనం ఒక వస్తువు కొనుగోలు చేసి ఆ వస్తువుని ప్యాక్ చేసి లేదా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసి ఆ ప్రోడక్ట్ని మనం ప్యాక్ చేసి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్సిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్సిట్ చేసేటప్పుడు మనం ఆ ప్రోడక్ట్ యొక్క స్ట్రెంగ్త్ అంటే ఒక బాక్స్లో ప్యాక్ చేస్తాం. ఆ బాక్స్లో నుంచి ఆ ప్రోడక్ట్ అనేది బయట పడిపోకుండా సేఫ్గా గమ్యస్థానానికి చేరాలి. అలా చేరాలి అంటే మనం దానికి వాడినటువంటి ప్యాకింగ్ మెటీరియల్ చాలా స్ట్రెంగ్తీగా క్వాలిటీగా ఉండాలి. అలా ఉంటేనే మనం బాక్స్ లోపల పెట్టినటువంటి వస్తువును సేఫ్గా అవతల వ్యక్తికి అంటే మనం ఎక్కడికైతే చేర్చాలనుకున్నామో ఆ ప్లేస్కి చేరడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాక్స్లోనే మన ప్రోడక్ట్ ప్యాక్ చేసాం అనుకోండి. ఆ ప్యాకింగ్ చేసిన తర్వాత దాన్ని వేసినటువంటి టేప్ చాలా స్ట్రెంగ్తీగా ఉండాలి, గమ్మింగ్ కూడా బాగుండాలి. ఇదిగోండి చూడండి, ఇది మనం పంపించేటువంటి టేప్. చూసారుగా ఎంత స్ట్రెంగ్తీగా ఉందో. ఓకే, సేమ్ టైం మన దానికి గమ్ ఎట్లా ఉంటుందనేది మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇది గమ్తో ఉన్నటువంటి టేపు. జనరల్గా మన స్కిన్ మీద హెయిర్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ ఈ గమ్కి స్టిక్కీ చేసినప్పుడు పికప్ చేసేసుకుంటూ ఉంటుంది. ఇట్లా నేను ఎన్నిసార్లు చేస్తానో చూడండి. 1 2 3 4 5 6 7. ఒక్క నిమిషం అండి. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది గమ్, ఇదంతా గమ్ ఎట్లా ఉందో. ఈ గమ్ని నేను నా హెయిర్ మీద స్టిక్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదిగోండి 10 టైమ్స్ చేశాను. ఇంకా గమ్ అలానే ఉంది. ఓకే, మళ్ళీ చేస్తాను ఇంకొక 10 టైమ్స్. చూడండి, ఏడు 8 9 10. మళ్ళీ 10 టైమ్స్ చేశాను అదే ప్లేస్లో. చూసారా ఇంకా గమ్ ఎలా ఉందో. ఎదుగుంది, ఎదుగు. కేవలం నా చేతి గమ్ మీదే ఆ రోల్ వేలాడుతూ ఉంది. ఓకే, ఇది పవర్ ఆఫ్ పూజిత కార్పొరేషన్ గమ్ టేప్. చూసారా, టేప్ ఎక్కడ కూడా తెగట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మా స్ట్రెచ్ ఫిల్మ్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి. స్ట్రెచ్ ఫిల్ము మనం దేనికి వాడతాము? ఒక ప్రోడక్ట్ని అంటే సపోజ్ ఒక ఫర్నిచర్ ఐటమ్ కానీ ఒక మిషనరీ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ట్రాన్సిట్ చేసేటప్పుడు దాని మీద స్క్రాచెస్ పడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డోర్సే ఉందనుకోండి, లేకపోతే మాడ్యులర్స్లో మన ప్లైవుడ్ షీట్స్ కానీ ఒక ట్రాన్సిట్లో ఒక చోటికి పంపించేప్పుడు స్క్రాచెస్ పడకుండా మనం దాన్ని స్ట్రెచ్ ఫిల్మ్ తోటి రోల్ చేసి తీసుకొస్తాం. అది చినిగిపోకూడదు, ఎందుకంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అది అంత బాగుంటుంది అనమాట, స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది తీసుకున్నాను నేను. చూశారు కదా, ఎక్కడ తెగిపోవట్లేదు. ఇదిగోండి, ఇంకా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇంకా వస్తుంది. ఇంత ఎక్స్పాన్షన్ అయినా కూడా ఇది ఎక్కడ తెగట్లేదు. చూడండి, ఇదిగోండి. ఇట్లా స్ట్రెచ్ ఫిల్మ్ అనేది ఎంత స్ట్రెంగ్తీగా ఉంటే మనము ప్యాక్ చేసినప్పుడు దానిపైన స్క్రాచెస్ పడకుండా గమ్మింగ్ కానీ అంతా బాగుంటుంది అనమాట. సో ఇలా స్ట్రెచ్ ఫిల్మ్ మన దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉంటుంది. అలానే గమ్ టేప్స్ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఇదిగోండి మల్టిపుల్ కలర్, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది.
ఇదంతా కూడా మనం కస్టమైజ్డ్గానే చేస్తాం. మీకు 1/2 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచి, 1 ఇంచి, 1.5, 2, 3, 4, 6 ఇలా ఇన్ని రకాల సైజెస్ కస్టమైజ్డ్. మీకు 25 మీటర్స్ దగ్గర నుంచి అప్ టు 400 మీటర్స్ వరకు. అంటే ఇప్పుడు మనం కొంతమంది కస్టమర్స్ మేము సప్లై చేస్తాం 3 ఇంచెస్ 400 మీటర్స్ తీసుకుంటారు మా దగ్గర. సో 400 మీటర్స్ కూడా మా వస్తువు చేయగల క్యాపబిలిటీ తోటి మా దగ్గర కోర్ పైప్ అనేది ఆ స్ట్రెంగ్త్ని చూస్తుంది అనమాట. అది ఇదిగోండి ఈ కోర్ పైపు. అలా అని చెప్పి మేము కోర్ పైపు హెవీ థిక్నెస్ కూడా ఇవ్వమండి. ఎందుకంటే మేము ఇచ్చేది జనరల్గా మనం ఇచ్చే మెటీరియల్కి కావాల్సినంత స్ట్రెంగ్త్ని మాత్రమే ఇస్తాం. ప్లస్ మేము అమ్మేది కూడా కేజీ లెక్క కాదు, మీకు మీటర్స్ లెక్క ఇస్తాం. కాబట్టి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఇది థిక్నెస్ అని అనిపించినా సరే మీకు నష్టపోయేది ఏముండదు. ఓకే, అట్లానే మన దగ్గర టిష్యూ టేప్ ఉంటుంది. ఇది చాలామంది టెక్స్ట్ నోట్బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, తర్వాత గోతాలు ప్యాకింగ్ చేసేటప్పుడు, ప్రింటింగ్ చేసేటప్పుడు కానీ ఇలాంటి వాటిని ఉంటుంది. దీనికి 2 సెట్ గమ్మింగ్ ఉంటుందండి. ఇది ఒకటి ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ అట్లానే మాస్కింగ్ టేప్ ఉంటుంది, వైట్ మాస్కింగ్ టేప్. ఇది వైట్ మాస్కింగ్ టేపు, పేపర్ మాస్కింగ్ అంటారు. ఈ పేపర్ మాస్క్ని జనరల్గా మనం పెయింట్స్లో కానీ వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటి వాటన్నిటిలో వాడతాము. దీంట్లో మా దగ్గర 35 సైజ్ దగ్గర నుంచి ఇదిగోండి జనరల్గా ఇదిగోండి 35, 1 ఇంచి, 2 ఇంచి, 3 ఇంచి ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో కూడా జనరల్గా మీకు మార్కెట్లో దొరికేది 15-20 మీటర్సే దొరుకుతుంది. మా దగ్గర 50 మీటర్స్ వరకు మనం ప్రొవిజన్ చేయగలం అన్నమాట. ఓకే, ఇది కూడా కస్టమైజ్. ఇలా ప్యాకింగ్ మెటీరియల్స్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మా దగ్గర కస్టమైజ్డ్ క్వాలిటీ. అట్లా స్ట్రింగ్ ఫిల్మ్ ఉంటుంది, స్ట్రెచ్ ఫిల్మ్ ఉంటుంది, మాస్కింగ్ టేప్స్ ఉంటాయి, కలర్ గమ్ టేప్స్ ఉంటాయి, టిష్యూ టేప్స్ ఉంటాయి. ఎనీ టైప్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇన్ వన్ రూఫ్ అవైలబిలిటీ. అట్లానే ప్యాకింగ్ బెల్ట్, పట్టి బెల్ట్ ఉంటుంది. అది కూడా 12 mm ఉంటుంది. మీకు 8 kgs కావాలని ఇస్తాము, 3 kgs కావాలని ఇస్తాము. దీంట్లో వైట్ వస్తుంది. ఇదిగోండి ఇట్లా స్మాల్ సైజెస్ కావాలంటే ఇట్లా 3 kgsలో రోల్ తిరుగుతుంది. ఇది మిషన్ మీదైనా మీరు ప్యాకింగ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, హ్యాండ్గా వాడుకోవడానికైనా కూడా ఇది పనికి వస్తుంది. సో ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. పూజిత కార్పొరేషన్, 9440434091 గుంటూరు. థ్యాంక్ యూ.